ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే ఫోన్ చేసి వెంటనే రమ్మన్నావు. నాతో ఏ విషయం చెప్పాలి? ఏదో ఎవిడెన్స్ ఉందన్నావు. ఏంటది? ఈ ఫోన్ మామ. ఈ ఫోన్ ఎవరిది? నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్న నాగుది. వాడి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న మీ ఇంటికి ఆ నాగు వచ్చాడని చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా. నువ్వు చెప్పినట్టు నాగు ఇంట్లో లేడు కదా. ఉన్నాడు. నేను పట్టుకోక ముందే పారిపోయాడు. కానీ పొరపాటున వాడి ఫోను ఇంట్లో వదిలేశాడు. నాకు దొరికింది. నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పబోయేది వింటే నువ్వింకా షాక్ అవుతావమ్మా. ఆ నాగు తనంతటి తాను పారిపోలేదు. మన ఇంట్లో వాళ్లే వాణ్ణి నాకంట పడకుండా తప్పించారు. ఏమంటున్నావు సీత? నాగు ఫోన్ లాక్ ఓపెన్ చేయించి చూశాను మామ. కాల్ లిస్ట్ లో మన ఇంట్లో ఒకరి నంబర్ ఉంది. ఎవరి నంబర్? అర్చన అత్తయ్య నంబర్. వాట్? అర్చన అత్తయ్య నంబర్ నుంచి నాగు నంబర్కు చాలా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి. కావాలంటే నువ్వే చూడు. నమ్మలేకపోతున్నాను సీత. నిన్ను కిడ్నాప్ చేసిన వాడికి అర్చన పిన్ని అన్నిసార్లు ఎందుకు కాల్ చేసింది? నాగుతో నన్ను కిడ్నాప్ చేయించి చంపించడానికి. అర్చన పిన్ని నిన్ను మర్డర్ చేయించాలని చూసిందా? ఎందుకు? ఎందుకో నేను చెప్పడం కన్నా నువ్వే తెలుసుకోవడం మంచిది మామ. ఈ ఫోన్తో అర్చన అత్తయ్యకి ఫోన్ చెయ్యి. నువ్వేం మాట్లాడద్దు. అత్తయ్య ఏం మాట్లాడుతుందో సైలెంట్గా విను. డాక్యుమెంట్స్ పై సైన్ చేయకుండా మధ్యలో ఆపి రామ్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకా రాలేదు. రామ్ అర్జెంటుగా బయటికి వెళ్ళాడు అంటే వీళ్ళకి షేర్స్ వచ్చే రాత ఉందో లేదో చల్లాయ్. నువ్వు అపశకునపు మాటలు మాట్లాడకన్నయ్యా. ఈ నాకెందుకు కాల్ చేస్తున్నాడు? అనవసరంగా మహావాడికి నా నెంబర్ ఇచ్చింది. హలో నాగు, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు ఇలా ఫోన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది. సీతను కిడ్నాప్ చేసి మర్డర్ చేయమంటే సగం పని చేసి వదిలేశావు. అయినా సరే నీకు డబ్బులు ఇచ్చేశాం కదా. మళ్ళీ డబ్బుల కోసం పదే పదే ఫోన్ చేస్తే కుదరదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. మళ్ళీ చేసావంటే నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తా. పెట్టే ఫోన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.